వెల్కమ్ టు పల్లవి టీవీ. కేరళలో ఒక టెంపుల్ గురించి ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతా ఉన్నది. ఆ టెంపుల్ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చూసినా, యూట్యూబ్‌లో చూసినా, ఎక్కడ చూసినా ఆ టెంపుల్ పైనే చర్చ జరుగుతా ఉన్నది. ఈ చర్చకు దారితీసినటువంటి ఆ టెంపుల్ ఏది? ఆ టెంపుల్‌లో ఏం జరిగింది? ఇట్లాంటి విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాగా కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో గురువయార్ శ్రీకృష్ణుడు టెంపుల్ ఒకటుంది. ఈ టెంపుల్ ఇదే గురువయార్. శ్రీకృష్ణుడు టెంపుల్. ఈ టెంపుల్ అత్యంత ప్రాచీనమైన టెంపుల్. ఈ టెంపుల్‌లో మనకు టిప్పు సుల్తాన్ కాలంలో విధ్వంసానికి గురైతే ఆ తర్వాత రాజుల కాలంలో దాన్ని బాగు చేశారు. ఈ టెంపుల్‌లో కృష్ణ భక్తులు ఎవరైతే భక్తులు ఉంటారో, ఆ భక్తులు ఏకాదశి రోజు లక్షలాది మందిగా తరలివచ్చి ఈ టెంపుల్‌లో శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటారు. అయితే అన్ని టెంపుల్‌లు గాకుండా శ్రీకృష్ణుడు ఇక్కడ బాల శ్రీకృష్ణుడి రూపంలో దర్శనమిస్తుంటాడు. అందుకే దీన్ని దక్షిణ ద్వారకాగా కూడా పిలుస్తారు. ఈ గురువాయూరు శ్రీకృష్ణుడి టెంపుల్‌ని దక్షిణ ద్వారకా కూడా పిలుస్తారు. అత్యంత కృష్ణ భక్తులు అత్యంత పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రాల్లో ఇదొకటి. అయితే ఈ టెంపుల్‌లో ఇవాల్టి నుంచని దాదాపు 6 రోజుల పాటు శుద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఎందుకు శుద్ధి చేస్తున్నారు? ఎందుకు శుద్ధి కార్యక్రమాలు చేస్తున్నారనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకు శుద్ధి చేస్తున్నారనే దానికి మనం లోపలికి వెళ్లి చూద్దాం. ఇది టెంపులు. ఇది టెంపుల్ కోనేరు. మామూలుగా హిందూ భక్తులు ఎవరైనా గాని కోనేటు గుడిలో ప్రాంగణంలో ఉన్న కోనేరులో స్నానం ఆచరించి దేవుడిని దర్శనం చేసుకోవడం హిందూ సనాతన ధర్మంలో మనకు ఎప్పటినుంచో వస్తున్నటువంటి ఒక ఆచారం. ఆ కోనేరు నీటిని మనం అత్యంత పవిత్రంగా భావిస్తాం. ఆ కోనేటి నీటిలో ఆ నీటిని కలుషితం గాకుండా ఆలయ నిర్వాహకులు కావచ్చు, ప్రభుత్వాలు గూడా పెద్ద ఎత్తున దానికి చర్యలు తీసుకుంటా ఉంటాయి. అయితే ఇక్కడ కోనేరు ఉంది గదా! గురువాయూర్ శ్రీకృష్ణుడు టెంపుల్‌లో ఇది కోనేరు. అది మనం చూస్తున్నాంగా ఇది కోనేరు. అయితే ఈ కోనేరులో ఒక ముస్లిం యువతి ఇన్‌ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ అయినటువంటి ఒక ముస్లిం యువతి వారం రోజుల క్రితం అంటే సరిగ్గా 6 రోజుల క్రితం ఈ కోనేరులో కాళ్ళు కడుక్కుంటూ నెమలిక కాళ్ళ వద్ద ఉంచి ఒక రీల్‌ను షూట్ జేసింది. నిజానికి ఆ కోనేరులోకి హిందూయేతర ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి పర్మిషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. పర్మిషన్ లేదుతో పాటు ఈ వీడియోలు తీయడానికి కూడా అనుమతి లేదు. ఆ కోనేరు పవిత్ర ప్రాంతంలో వీడియోలు తీయడానికి కూడా అనుమతి లేదు. ఈమె హిందూయేతర ముస్లిం యువతి అయినప్పటికీ మలయాళం బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్‌లో ఆమె రన్నర్ అప్‌గా నిలిచారు. ఈమె పేరు జాస్మిన్ జాఫర్. ఈమె కేరళలోని కొల్లాం ప్రాంతానికి చెందిన ఒక యూట్యూబరు, ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సరు. ఈమె సీజన్ 6 బిగ్ బాస్ సీజన్ 6లో కూడా ఈమె రన్నర్ అప్‌గా నిలిచారు. అయితే ఈమె ఎక్కువ వీడియోలు షూట్ చేసి, రీల్స్ షూట్ చేసి ఇన్‌స్టాలో కావచ్చు, యూట్యూబ్‌లో కావచ్చు పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే మనం చూడొచ్చు ఇక్కడ మనకు ఇది కోనేరు. గురువాయూర్ టెంపుల్‌లో కోనేరు. ఆ కోనేటిలో కాళ్ళు కడుక్కుంటూ నెమలిక కాళ్ళ దగ్గర పెట్టి ఈ కోనేటి నీళ్లను అపవిత్రం చేసిందని హిందూ భక్తులు, హిందూ ధార్మిక సంస్థలు పెద్ద ఎత్తున ఈమె చేసిన చర్యను ఖండిస్తా ఉన్నాయి. ఈ చర్యను ఖండించడంతో పాటు ఈ ఆలయం ఏదైతే నిర్వాహకులు ఉంటారో, ఆలయ నిర్వాహకులు ఆమెకు అసలు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు లోపలికి వెళ్ళడానికి? వీడియో షూట్ చేయడానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చారనేది కూడా పెద్ద చర్చ జరుగుతోంది కేరళలో. అయితే ఈమె చేసిన నిర్వాకంపై హిందూ ధార్మిక సంస్థ సంస్థలు ఏవైతే ఉంటాయో అవి ఒక పోరాటాన్ని తీసుకొస్తున్నాయి. వీళ్ళు చేసే స్లోగన్స్, నినాదాలు కావచ్చు, వీళ్ళ పోరాటం కావచ్చు, ఎట్టకేలకు ఆమె మీద పోలీస్ కేసు నమోదు కూడా కావడం కూడా జరిగింది. హిందువుల మనోభావాలను, హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కోనేటి నీటిలో కాళ్ళు కడిగి ఒక హిందూయేతరైన ముస్లిం యువతి కాళ్ళు కడిగి నెమలికను శ్రీకృష్ణుడి తలపై చూస్తాం కదా! తలపై నెమలికను కాళ్ళ దగ్గర పెట్టి అవమానం చేసింది. శ్రీకృష్ణుడి భక్తులను వాళ్ళ మనోభావాలను దెబ్బతీసింది ఈమె అంటూ ఆమెపై ఫిర్యాదు చేస్తే ఫిర్యాదుతోని ఆమె మీద కేసు కూడా కంప్లెయింట్ అయింది. అయితే ఈమె ఈ పోలీస్ కేసు ఫైల్ అయ్యే వరకు కూడా ఆమె స్పందించలేదు. ఎప్పుడైతే దీని మీద ఆమె చేసిన చర్యను ఖండిస్తూ ఎప్పుడైతే పోరాటం మొదలైందో ఒక రకమైన
ఉద్యమం మొదలైందో వెంటనే ఆమె కూడా దిగొచ్చింది. ఎట్టకేలకు క్షమాపణ చెప్పింది. సారీ, నన్ను క్షమించండి. నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోని నీళ్ళలోకి అడుగుపెట్టలేదు. నన్ను క్షమించండి. ఎవరిని ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశ్యం కాదు అని ఏదో సారీ చెప్పింది. అయితే సారీ చెప్పినప్పటికీ సోషల్ మీడియా అటు ట్విట్టర్‌లో కావచ్చు, ఇన్‌స్టాలో కావచ్చు, ఫేస్‌బుక్‌లో కావచ్చు, ఈమె చేసిన చర్యను ఖండిస్తూ హిందువులు, సనాతన ధర్మ పరిరక్షకులు పెద్ద ఎత్తున కామెంట్స్ పెడతా ఉన్నారు. ఒక ముస్లిం యువతికి ఎందుకు రానిచ్చారు? ఎందుకు రానిచ్చి ఈ చర్యను ఎట్లా మీరు ఆహ్, వీళ్ళ చర్యలకు హిందూ టెంపుల్సు ఇంకెంతకాలం బలి కావాలి? ఇంకెంతకాలం బాధితులుగా ఉండాల్సి వస్తదనేది సోషల్ మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి చూడండి. ఒక కామెంట్ చూద్దాం. ఈమె చేసిన నిర్వాకం మీద ఒక కామెంట్ చూద్దాం. వై ఆర్ హిందూస్ టెంపుల్ ఆల్వేస్ ద విక్టిమ్స్ హియర్? హిందూ టెంపుల్స్ ఆల్వేస్ ఎందుకు విక్టిమ్స్‌గా మారాల్సొస్తా ఉంది? షీ ఈస్ జాస్మిన్ జాఫర్, ఏ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ విత్ 1.5 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ అండ్ 807K Instagram followers and the Big Boss Malayalam season 6 runner up. She recently posted a reel on Instagram captioned Guruvayur Ambala Nadiyal, meaning in Guruvayur temple courtyard. In her so-called content, she mockingly used the temple courtyard and even the sacred temple pond. Non-Hindus are strictly prohibited in this area. Yet she shoot an entire reel there. Who gave permission to the Muslim woman to use this temple pond that is meant for the ritual bathing of the deity? Why can't she use her Muslim mosques for such mockery? Strict action should be taken against her. ఈమె హిందూ దేవాలయాలే, హిందూ టెంపుల్సే వీళ్ళకి అల్కగా దొరుకుతాయా? తేలిగ్గా దొరుకుతాయా? ఇంకెంతకాలం టెంపుల్‌లను మీరు వాడుకుంటారు? మా టెంపుల్‌లో నువ్వు కాళ్ళు కడిగి నెమలికని అక్కడ పెట్టినట్టుగా నువ్వు మసీదులో ఎందుకు పెట్టవు? మసీదులో ఈ రీల్స్ ఎందుకు షూట్ చేయవు? ఎందుకు షూట్ చేయరు వీళ్ళు అంటూ సోషల్ మీడియాలో చాలామంది కామెంట్ చేస్తా ఉన్నారు. మొత్తానికి ఈ యువతి ఎవరైతే జాస్మిన్ జాఫర్ ఎవరైతే ఉన్నారో ఆ యువతి చేసిన ఈ చర్య కేరళలో ఇప్పుడు ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఈ చర్యను ఖండిస్తూ హిందూ సంఘాలు, హిందూ ధార్మిక సంఘాలు, సనాతన ధర్మ పరిరక్షకులు పెద్ద ఎత్తున ఆమె చేసిన నిర్వాకాన్ని ఖండిస్తా ఉన్నారు. అటు ఆలయ నిర్వాహకులను కూడా తప్పుపడతా ఉన్నారు. ఇది మొత్తానికి కేరళలోని గురువాయూర్ టెంపుల్‌లో జరిగినటువంటి తాజా ఘటన. ఈ ఘటనపై మీరు కూడా స్పందించండి. ఆ యూట్యూబర్ వ్యూస్ కోసం, లైక్‌ల కోసం ఎట్లాంటి పనులకు దిగజారుతా ఉన్నారు? ఎట్లాంటి పనులు చేస్తా ఉన్నారు? ఆమె చేసిన పనులను మీరు సమర్థిస్తున్నారా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.